అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన రవితేజ చనిపోవడంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెంటల్ క్యాబ్ను దొంగిలించడానికి వచ్చి కాల్పులు జరిపారని రవితేజ తండ్రి చెబుతున్నారు. 2022లో అమెరికా వెళ్లి చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్కేపురానికి చెందిన కొయ్యడ రవితేజ వాషింగ్టన్లో తను వెళ్తుండగా దుండగుడి కాల్పుల్లో మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర రోదనలతో మిన్నంటిపోయినాయి. మనం చూసుకోవచ్చు. వాళ్ళ ఫాదర్ నాడు మాటలు. సార్, అసలు రవితేజ ఎప్పుడు చేసుకెళ్ళిండు, అసలు ఏం జరిగింది, మీకు ఏం తెలుస్తుంది? 22లో ఎంఎస్ కంప్లీట్ చేసిండు. ఇప్పుడు 8 months 9 months అయిపోతుంది. ఆయన టెంపరీ జాబ్ చేసుకుంటుండే. నా కొడుకు నేను స్టార్టింగ్ పైసలు ఏదో కష్టపడ్డా, వానికి కొన్ని పైసలు అవసరం ఉంటే ఇచ్చిన పంపిన. వాడు ప్రైవేట్గా టెంపరీ జాబ్ చేసుకుంటూ వాని ఫీజు వాడే కట్టుకున్నాడు. కష్టపడ్డా మా గురించి చాలా చేసి నాకు ఆ బాధను తట్టుకోలేకపోతున్నా అంతే. సార్, అసలు ఏం జరిగిందంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు అది తెలియదు నాన్న. నాకు ముద్దున నాకు తెలియదు. ఇప్పుడు కూడా కానికి ఏమైందని దెబ్బ తాకిందని చెప్పారు. 8:30 నాకు తెలుసు. ఆడి దెబ్బ తాకితే ఫస్ట్ కాల్ వచ్చింది నాకు వస్తుంది. నా ఫోన్లో ఫోటోలు ఉంటాయి. ఆడు బండి ఇట్లా అయింది, నెట్టుకపోయింది, టైర్ పంచర్ లోపడిపోయింది ఆడని ఫోటోలు తీసి పెట్టేటోడు. అక్కడ ప్రభుత్వం ఏందో, అక్కడ రాక్షసులు ఏందో, వాడు తీసుకుందే లీజుకు. ఆ లీజ్ కారు కూడా ఎత్తుకపోతుందుకు నాకు కొడుకుని ఫోటో పెట్టుకుంటారా వీళ్ళు? ఎక్కడనే ఇది వాడేమన్నా సొంత కారా గుంజుకోపోనికి? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు సార్? వాళ్ళ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా? ఇంకా నాకు ఇష్యూ అంటే మా బామ్మార్దికి అసలు బయట వాళ్ళకి తెలిసింది, నాకు ఒక్కరికి తెలియంది. బాగా తేజ కంట ఇట్లా కాల్పులు చెప్తున్నా, చేయికి దెబ్బ తాకింది అని చెప్పిన. ఇంకా ఆడికి ఇట్లా వచ్చిందో అంత మీద ఇప్పుడు చెప్తే ప్రాసెస్ చేస్తున్నారు సార్. అందరైతే సహకరిస్తున్నారు. నాకు మీ మీడియా వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ నాన్న, సెంట్రల్ గవర్నమెంట్ మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ఇప్పుడు ఆయన గురించి గవర్నమెంట్ రావడం చాలా ప్రయత్నం చేసిండ్రు. అలా పై సొంతంగా నాకు హెల్ప్ చేస్తే వేసిన ఓటుకు న్యాయం చేసుకుంటట్టు చేయమని నా కొడుకునే తొందరగా. ఎందుకంటే 5-6 days అయింది అనుకో, నాకు బీప్ ఉన్నది. 6 రోజులు నేను ఇట్లా కుములుకుంటూ ఉండలేను. నేను మెయిన్ నాకు రీజన్ అది. సాధ్యమైనంత తొందరగా చేస్తే నా కొడుకుని చూసుకుంటే ఇక నా కొడుకు ఇక లేడు. నా కర్తవ్యం, నా బిడ్డ ఉందన్న పెళ్లి చేయాలి. వాడు ముందల నాకు ముందర నడిచేవాడు. ఇప్పుడు నాకు బాధ ఏందని ఆయనకి నేను ముందర నడవాల్సి వస్తుంది. వీళ్ళైతే తొందరగా అటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఎంబసీ తోటి ప్రయత్నాలు చేసి వీళ్ళైతే తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఎవరైతే రవితేజ కుటుంబం ఉందో మొత్తం విషాద ఛాయలు